మనం డయాబెటిక్ పేషెంట్స్‌లో కానీ, హార్ట్ పేషెంట్స్‌లో కానీ డెంటల్ ప్రాబ్లమ్స్‌కి సంబంధించి కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు కదా సార్. అవును. అంటే ఎందువలన వీళ్ళు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి? డయాబెటిక్ పేషెంట్స్ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్స్. మిగతా పేషెంట్స్తో కంపేర్ చేస్తే డయాబెటిక్ ఉన్న పేషెంట్స్లో జింజైవల్ ఇన్ఫెక్షన్స్, గమ్ ఇన్ఫెక్షన్స్ కానీ, దవడ ఎముక ఇన్ఫెక్షన్స్ కానీ ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ డయాబెటీస్ డెంటల్ పెరిడాంటైటిస్ అంటాం. పెరిడాంటైటిస్ అంటే అడ్వాన్స్డ్ జింజైవల్ డిసీజెస్. చిగుళ్ళ వ్యాధి అడ్వాన్స్ అయితే దాన్ని పెరిడాంటైటిస్ అంటాం. పెరిడాంటైటిస్ అండ్ డయాబెటీస్ టూ వే రిలేషన్షిప్ ఉంటుంది. అంటే పెరిడాంటైటిస్ ఎక్కువగా ఉన్న పేషెంట్స్లో చక్కెర నియంత్రణ తక్కువగా ఉంటుంది. అండ్ షుగర్ వ్యాధిగ్రస్తులకి పెరిడాంటైటిస్ రావడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఈ చిగులు ఇన్ఫెక్షన్స్లో రావడం వల్ల ఆ బ్యాక్టీరియల్ అండ్ వాటి చైన్ ఆఫ్ రియాక్షన్స్ వల్ల షుగర్ లెవెల్స్ కూడా పెరుగుతాయని చాలా స్టడీస్లో ప్రూవ్ అయింది. సో డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువ జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. కమింగ్ టు హార్ట్ డిసీజెస్, ఈ హృదయ సంబంధిత వ్యాధులు కూడా చిగుల సమస్యకి చాలా దగ్గర సంబంధం ఉంది. చిగుల సమస్యని అశ్రద్ధ చేసినట్టయితే ఆ చిగులలో ఉన్న బ్యాక్టీరియా వాటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి రక్త ప్రసరణలోకి ఎంటర్ అయ్యి ప్రవేశించి ఆ రక్త నాళాల నుంచి గుండె కవాటంలో కానీ, ఎండోకార్డియం కానీ, బ్లడ్ వెజల్స్లో కానీ క్లాట్ అయిపోయి అక్కడ బ్లడ్ వెజల్స్ని క్లాట్ చేసే చైన్ రియాక్షన్ జరిగి హార్ట్ అటాక్ ఇటువంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని చాలా స్టడీస్లో ప్రూవ్ అయింది. సో గమ్ ఇన్ఫెక్షన్స్ని నెగ్లెక్ట్ చేయకుండా ఇనిషియల్ స్టేజ్లో ట్రీట్మెంట్ చేసుకున్నట్టయితే మిగతా శరీరంలో ఉన్న అవయవాలు కూడా దెబ్బతినే అవకాశం ఉండదు. ఓకే. సో అట్లాగే కొంతమందికి కొన్ని సందర్భాల్లో టీత్ తీసేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి కదా. ఆ టైంలో కొత్త టీత్ పెట్టాలి, కొత్త దంతం పెట్టాలి అంటే ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది? పళ్ళు లేకుండా ఉండడం చాలా మందికి అలవాటు అయిపోయిన విషయం. ఒక పన్ను ఊడిపోతే ఇంకొక పన్ను ఉంది కదా, ఒకవైపు లేకపోతే ఇంకొక వైపు ఉంది కదా అని అశ్రద్ధ చేస్తుంటారు. కానీ ఒకవైపు పళ్ళు లేకుండా ఒకటే వైపు తినడం వల్ల కొన్ని రోజులు అలా తినడం అలవాటు చేసుకోవడం వల్ల టీఎంజీ అంటాం, అంటే టెంపోరల్ మాండిబులర్ జాయింట్, ఈ జాయింట్ రీజియన్లో పెయిన్ రావడము, ఒకవైపు పళ్ళు అరిగిపోవడం ఇవి జరుగుతూ ఉంటాయి. సో పళ్ళు లేని చోట అండ్ పళ్ళ అమరిక మారుతూ ఉంటుంది. ఒక పన్ను కిందికి జారిపోవడం, పక్క పళ్ళు ఆ స్పేస్లో కదిలిపోవడం జరుగుతూ ఉంటుంది. సో పళ్ళు లేని తర్వాత పళ్ళు అమర్చుకోవడం చాలా ముఖ్యం, ఇంపార్టెంట్. అండ్ ఈ పళ్ళు అమర్చుకునే విధానంలో చాలా రకాలు ఉన్నాయి. ఒకటి, అసలు పళ్ళు మొత్తం లేని వాళ్ళకి డెంచర్స్ పెట్టుకోవచ్చు, కంప్లీట్ డెంచర్స్. అంటే పైన కింద అసలు పళ్ళు ఏమీ లేవు అని అలాగే ఉండిపోకుండా పైన కింద తీసి పెట్టుకునే పళ్ళు అమర్చుకునే అవకాశం ఉంది. దాన్ని కంప్లీట్ డెంచర్స్ అంటాం. లేదు, 1 లేదా 2, 3 పళ్ళు లేవు, వాటిని రిప్లేస్ చేసుకోవడానికి 2-3 పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఆర్పిడి అంటే రిమూవల్ పార్షియల్ డెంచర్స్ అంటాం, తీసి పెట్టుకునే పద్ధతి ద్వారా పళ్ళు అమర్చవచ్చు. లేదు అంటే బ్రిడ్జెస్, డెంటల్ బ్రిడ్జెస్, పక్క పళ్ళు సపోర్ట్ తీసుకొని వాటి ఆధారంగా ఫిక్స్డ్ టీత్ అమర్చుకునే అవకాశం ఉంటుంది. పక్క టూత్ డిస్టర్బ్ చేయొద్దు, నాకు ఉన్న పళ్ళని రిప్లేస్ చేయాలి అని అనుకుంటే డెంటల్ ఇంప్లాంట్స్ అని ఉంటాయి. డెంటల్ ఇంప్లాంట్స్ అంటే ఒక టైటానియం మెటీరియల్తో తయారు చేసిన స్క్రూని మన దవడ ఎముక లోపల అమర్చుతాం. ఆ స్క్రూని సపోర్ట్ తీసుకొని పైన ఒక కృత్రిమ దంతాలను అమర్చే పద్ధతి ఉంది. డెంటల్ ఇంప్లాంట్స్ పద్ధతి ద్వారా కూడా పళ్ళు లేని వాళ్ళకి ఫిక్స్డ్ పళ్ళు అమర్చుకునే అవకాశం ఉంది.